దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నవోదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వారము ఈరోజు వాక్యము యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువు ప్రార్థించిన విధముగా మన పొరుగువారి నిమిత్తము, వారి మేలు నిమిత్తము, వారి ఆత్మీయ అభివృద్ధి నిమిత్తము ప్రార్థించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గత 5-6 దినముల నుండి ప్రభువు ప్రార్థించిన విధానమును మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఆయన విశ్వాసముతో ప్రార్థించారని, విధేయతతో ప్రార్థించారని, విసుకక ప్రార్థించారని, అదేవిధంగా ఆయన ఇంకా ఏ విధములుగా ప్రార్థించారో, తండ్రి చిత్తమునకు తన్ను తాను అప్పగించుకున్నారని, కన్నీటితో ప్రార్థన చేశారని విషయాలను మనం ధ్యానించాము. అంత మాత్రమే కాదు కానీ ఆశ్చర్యకరమైన విషయము, ఆయన తన ప్రార్థనలన్నిటిలో అధికముగా పొరుగువారి నిమిత్తం ప్రార్థన చేశారు. గెత్సేమనే వనములోనే, నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని తన వ్యక్తిగతంగా ప్రార్థన చేశారే తప్ప మిగతా అన్ని ప్రార్థనలలోనూ ఇతరుల కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల స్వస్థత కొరకు, ఇతరుల ఆకలి తీర్చుట కొరకు, ఇతరులను బ్రతికించుట కొరకు ఆయన ప్రార్థన చేశారు. అంటే ఆయన ప్రార్థనలో దాదాపుగా 99% ఇతరుల కొరకే. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము పొరుగువారి నిమిత్తము, మనవారి నిమిత్తము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థనలన్నిటిలో సుదీర్ఘమైన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో వ్రాయబడింది. అందులో ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థించారు. ఇక అధ్యాయంలో చివరి వచనం వచ్చేసరికి ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థిస్తూ, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా తండ్రి, నీవు నా యందు ఎటువంటి ప్రేమను ఉంచావో అదే ప్రేమను వారి యందు ఉంచుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఆత్మీయ ఉన్నతమైన స్థితి ఆయన తండ్రి ద్వారా పొందుకున్నారు, అటువంటి ఉన్నతమైన స్థితి వారికి దయచేయమని, తండ్రి యొక్క ప్రేమ చేత వారు నింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దెర్ ఈజ్ ఎ గోల్డెన్ రూల్ ఇన్ ద బుక్ ఆఫ్ బైబిల్. పరిశుద్ధ గ్రంథంలో ఒక గోల్డెన్ రూల్ ఉంది. అదేమిటంటే, నీకు ఏం జరగాలని నీవు కోరుకుంటావో నీ పొరుగువానికి కూడా అదే జరగాలని కోరుకొనుట. దానినే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట అనే విధంగా మరి ఒక విధంగా చెప్పబడింది. ఏదేమైనప్పటికీ ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ పొరుగువానికి ఏం జరగాలి అని కోరుకోవాలి అంటే, నీకేం జరగాలని నీవు కోరుకుంటావో అదే నీ పొరుగువానికి జరగాలని కోరుకోవాలి. చాలాసార్లు భక్తి జీవితంలో మనం ఆశీర్వదింపబడకపోవటానికి, దీవెనలు పొందుకోకపోవటానికి కారణం ఏమిటి అంటే, మనం మనకు మేలు జరగాలని కోరుకుంటాము. దానితో పాటు మనసులో ఎక్కడో ఒక మూలన పొరుగువానికి కీడు జరగాలని, లేదా శత్రువులకు కీడు జరగాలనే ఆలోచన మనసులో మెదులుతూ ఉంటుంది. కాబట్టి ఒకే మనసులో నుండి మేలు, ఒకే మనసులో నుండి కీడు వచ్చినప్పుడు ఆ ప్రార్థన నెరవేరదు. అందుకనే మన ప్రార్థన త్రికరణ శుద్ధిగా ఉండాలి. మన మాట, మన ఆలోచన, మన ప్రార్థన, మన మనస్సు, మన శరీర ప్రాణాత్మలు ఒకే విధంగా మేలునే కోరాలి. మన పొరుగువానికి మనం మేలు కోరితే మనకు కూడా మేలే జరుగుతుంది. అందుకనే ప్రభువు అన్నారు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని. ఎప్పుడైతే మన పొరుగువానికి మేలు కలగాలని మనం ప్రార్థిస్తామో అప్పుడు ఆ మేలు మనకు కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనలలో అత్యధికంగా పొరుగువారి కొరకు ప్రార్థన చేశారు. లాజరును లేపినప్పుడైనా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచుతున్నప్పుడైనా, ఇక అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నప్పుడైనా ఆయన పొరుగువారి మేలు నిమిత్తమే ప్రార్థన చేశారు. చూడండి, యోబు భక్తుని జీవితంలో కూడా ఇక చివరి అధ్యాయం వచ్చేసరికి
యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడండి? ఎప్పుడైతే యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడో అప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. అంటే ఇంకా అతడు అవసరంలోనే ఉన్నాడు, ఇంకా అతడు ఇబ్బందిలోనే ఉన్నాడు, ఇంకా అతడు నష్టంలోనే ఉన్నాడు, ఇంకా అతడు దుఃఖంలోనే ఉన్నాడు, ఇంకా అతడు జబ్బు పడిన స్థితిలోనే ఉన్నాడు, ఇంకా అతడు తృణీకరింపబడిన స్థితిలోనే ఉన్నాడు, ఇంకా అతడు ఒంటరిగానే ఉన్నాడు, ఇంకా అతడు కోల్పోయిన స్థితిలోనే ఉన్నాడు. కానీ ఆ స్థితిలో ఉండి కూడా తన స్నేహితుల మేలు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇది కదా క్రీస్తు మనసు. పొరుగువారి నిమిత్తము పొరుగువాని మేలు కోరేదే నిజమైన క్రైస్తవ జీవితము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పొరుగువాని మేలు నీవు కోరుతూ ఉన్నావా? నీ పొరుగువారు అభివృద్ధి అవ్వాలని, నీ తోబుట్టువులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులు, స్నేహితులు, నీ ఆఫీసులో కొలీగ్స్, నీతో పాటు పనిచేసేవారు, నీ ఇరుగు పొరుగు వారు బాగుండాలి, వారికి మేలు జరగాలి, వారు ఆశీర్వదింపబడాలి, వారు ఉన్నత స్థితికి రావాలి అని నీవు కోరుకుంటే దేవుడు నీ స్థితిలో నుండి నిన్ను హెచ్చిస్తాడు. యోబు ఇంకా ఆ స్థితిలో ఉండగానే తన స్నేహితుల మేలు కొరకు ప్రార్థించాడు. అప్పుడు మేలు ఎక్కడి నుండి ప్రారంభమైందండి? అతని నుండే ప్రారంభమైంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ మిరకిల్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తి గల దేవుని నుండి అద్భుతములు, ఆశీర్వాదములు పొందుకోవటానికి ఇది ఒక గొప్ప సూత్రము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకేమి కలగాలని నువ్వు కోరుకుంటావో, నీవు ఏ విధంగా ఆశీర్వదింపబడాలని కోరుకుంటావో అది ఇతరులకు జరగాలని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా మనస్ఫూర్తిగా చేసినటువంటి ప్రార్థన ఆలకించి నీ స్థితిని మెరుగుపరుస్తారు. నీ స్థితిలో నుండి నిన్ను లేవనెత్తుతారు. నీ క్షేమస్థితిని నీకు మరలా దయచేస్తారు. నీ స్నేహితుల ముందు నిన్ను దీవిస్తారు. నీ స్నేహితులు ఎదుట నిన్ను ఘనపరుస్తారు. నీవు ఎవరి కొరకైతే ప్రార్థన చేసావో వారికి మేలు కలుగుతుంది. వారికంటే మునుపు నీకే మేలు కలుగుతుంది. ఇది యేసు క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన విధానము. ఇది వాక్యము, చరిత్ర మనకు నేర్పిన విధానము. కాబట్టి యోబు వలె, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి వలె మన పొరుగువారికి మేలు కలగాలని ఆశిద్దాం. మన పొరుగువారికి మేలు కలగాలని ప్రార్థిద్దాం. మన పొరుగువారి కొరకు, వారి రక్షణ కొరకు, తండ్రి ప్రేమ వారి యందు పరిపూర్ణమగునట్లు, వారికి క్షేమము, ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదము, పరలోకపు నిత్య సంతోషము కలగాలని, దేవుని యందు వారు అంటుకట్టబడి దేవునితో సత్సంబంధము కలిగి జీవించాలని, వారికి రక్షణ కలగాలని వారి నిమిత్తం ప్రార్థన చేద్దాము. ఇది క్రీస్తు ప్రార్థించిన విధానము. మరి ఆ విధానము ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, మీరు ఈ లోకంలో ఉండగా అనేక మంది కొరకు ప్రార్థించారు. ఇతరుల కొరకే ప్రార్థించారు నాయన. ఎంత గొప్ప ప్రేమ! యోబు భక్తుడు కూడా తాను కష్టంలో ఉన్నప్పుడే, ఇంకా పరిస్థితి మెరుగవక మునిపే, అతడు ఇంకా దుమ్ములో, ధూళిలో, బూడిదలో కూర్చున్నప్పుడే, ఇంకా ఆరోగ్యము తిరిగి రానప్పుడే, దుఃఖంలో, ఒంటరితనంలో, కోల్పోయిన స్థితిలో, నష్టపోయిన స్థితిలో, తృణీకరింపబడిన పరిస్థితిలో అతడు ఉండగానే తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు ప్రభువా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశారు. మేము కూడా ప్రభువా, మేము కష్టంలో ఉన్నప్పుడు మా పొరుగువాని కష్టముల కొరకు, మేము ఇబ్బందులు, శ్రమలు, దుఃఖములు ఉన్నప్పుడు మా పొరుగువారి కొరకు ప్రార్థించే మనసు మాకు దయచేయండి. ఎప్పుడైతే మా పొరుగువారికి మేలు కలగాలని మేము కోరుకుంటామో అప్పుడు ఆ మేలు మా నుండే ప్రారంభమవుతుందనే సత్యాన్ని మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అట్టి ప్రార్థనాపూర్వకమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈ రోజంతా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతోంచి నీ మేలులతో నింపి నడిపించుమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.